హాయ్ ఫ్రెండ్స్, ధర్మస్థల కేసుని సిట్ అధికారులు తప్పుదో పట్టిస్తున్నారా లేక ఈ కేసు రోజు రోజుకి అన్రిజాల్వ్డ్ మిస్టరీగా మారుతుందా? మనందరికీ తెలుసు, ధర్మస్థలలో 1995 నుంచి 2014 మధ్య కాలంలో కొన్ని వందల మంది ఆడవాళ్లను ఆడపిల్లలను క్రూరంగా అత్యాచారం చేసి చంపారు. దీనిపైన నేను మన ఈ ఛానల్లో వీడియో కూడా తీయడం జరిగింది. కొన్ని అన్రిజాల్వ్డ్ మిస్టరీ కేసెస్ గురించి నేను చెప్పడం జరిగింది. వీటన్నిటి వెనుక ఒక పెద్ద మనిషి ఉన్నాడని చెప్పి ఆరంభంలో కూడా వస్తుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఇక మనం టాపిక్ లోకి వస్తే, లాస్ట్ నెల జూలై నెలలో ఒక అన్నోన్ పర్సన్ కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థల ప్రాంతంలోని బెల్తంగడి పోలీస్ స్టేషన్ కి వచ్చి తను 1995 నుంచి 2014 మధ్య కాలంలో కొన్ని వందల మంది ఆడవాళ్లను ఆడపిల్లలను దహనం ఖననం చేశానని చెప్పడం జరిగింది. తను శ్రీ మంజునాథ స్వామి ఆలయంలో పరిశుద్ధ కార్మికుడిగా పనిచేసేవాడని, తనకి ఒత్తిడి చేసి ఈ బాడీస్ ని దహనం ఖననం చేపించేవారని చెప్పి తను దాదాపు 10 సంవత్సరాల అజ్ఞాతాన్ని వీడి వచ్చి బెల్తంగడి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొదటిగా దీన్ని ఎవరు సీరియస్ గా తీసుకోలేదు, పోలీసులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, నేషనల్ మీడియాలో ఈ కవరేజ్ రావడం, దీంతో భారతదేశం మొత్తం ఒక సంచలనంగా మారింది ఈ విషయం. దీంతో కర్ణాటక స్టేట్ లో కూడా ప్రెషర్ పెరిగిపోవడంతో కర్ణాటక గవర్నమెంట్, సిద్ధరామయ్య గవర్నమెంట్ ఈ కేసుని సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. దీన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రణవ్ మొహంతి గారు నాయకత్వం వహిస్తున్నారు. అతనితో కూడిన ఒక టీం కూడా ఉంది. అయితే ఈ పర్సన్ ఉన్నాడు కదా, విజిల్ బ్లోవర్ అంటే అన్నోన్ పర్సన్ ఉన్నాడు కదా, తను దాదాపు ఒక 13 ప్లేసెస్ గురించి చెప్పడం జరిగింది. ఈ 13 పాయింట్స్ లో తను బాడీస్ ని దహనం ఖననం చేసినట్లు చెప్పాడు. అయితే ఈ కేసు సిట్ అధికారులకు వెళ్ళిన తర్వాత దీన్ని తవ్వకాలు అనేది మొదలు పెట్టారు. అయితే మొదటి ప్లేస్ లో ఎలాంటి అవశేషాలు దొరకలేదు. ఎందుకంటే ఇది నేత్రావతి నది తీరంలో ఉండడము, నదికి దగ్గర ఉండడం వల్ల తవ్వుతుంటే, మాన్యువల్ గా తవ్వుతుంటే నీళ్లు బయటికి రావడం, ఆ తర్వాత మిషన్స్ తో నుంచి కూడా తవ్వుతుంటే నీళ్లు బయటికి రావడం, డిస్టర్బ్ గా మారడము, ఎలాంటి అవయవాలు కూడా దొరకపోవడము గమనానికి. ఆ తర్వాత సెకండ్ డే కూడా సేమ్ ఇదే రిపీట్ అయింది. ఆ ప్లేస్ లో నేత్రావతి తీరం దగ్గర ఉండడం వల్ల అడవులలో ఇప్పుడు కూడా ప్రజెంట్ వర్షాలు కూడా బాగా పడుతుండటంతో ఎలాంటి అవయవాలు కానీ ఎలాంటి బాడీస్ కానీ దొరకపోవాలి గమనార్థం. ఇక మూడో రోజు ఏం జరిగింది, 6th పాయింట్ లో తవ్వకాలు మొదలు పెట్టిన తర్వాత ఒక స్కెల్టన్ దొరికింది, వితౌట్ హెడ్, అంటే తల లేకుండా ఒక స్కెల్టన్ దొరికింది. దీంతో అనుమానాలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. ఈ స్కెల్టన్ కి ఉన్న బోన్స్ ని మ్యాంగ్లూర్ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. అయితే దీని నుంచి దాదాపు 10-15 డేస్ తర్వాత ఒక రిపోర్ట్ అనేది వస్తుంది. కానీ ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు ఈ బాడీ ఎవరిది అని కనుక్కోవడం దాదాపు అసాధ్యం. దాదాపు అసాధ్యం కాదు, అసాధ్యం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, 2000 నుంచి 2015 మధ్య కాలంలో మిస్సింగ్ రిపోర్ట్స్, అన్ఐడెంటిఫై డెత్స్, ఇవన్నీ ఏవైతే కేసెస్ ఉంటాయో, బెల్తంగడి పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన కేసెస్ ఉంటాయో, ఈ కేసెస్ కి సంబంధించి ఏ రిపోర్ట్స్, ఏ రికార్డ్స్ లేవు. వీటి గురించి పోలీసులను అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, పై నుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి, ఏవైతే పాత రిపోర్ట్స్, పాత రికార్డ్స్ ఉంటాయో వాటి అన్ని డిస్ట్రాక్ట్ చేయమని చెప్పారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాదు, ఏదైనా డేటా ప్రకారం మనం స్టోర్ చేస్తే ఒకవేళ డేటా పెరిగిపోతే దాన్ని డిలీట్ చేసాం, అరెస్ట్ చేసామని చెప్పడానికి కూడా ఒక వాదన ఉంది. కానీ ఇవన్నీ రికార్డెడ్, అంటే లిఖిత పూర్వకంగా రికార్డెడ్ కేసెస్, మిస్సింగ్ కేసెస్. వీటిని డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం ఏముంది? దీంతో ఇంకా అనుమానాలు భారీగా పెరిగిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే ఈ బాడీస్ దొరుకుతున్నాయో, ఏవైతే ఈ స్కెల్టన్స్ దొరుకుతున్నాయో, వాటి నుంచి వచ్చిన DNA తో కూడా కనుక్కోవడం చాలా అసాధ్యం. అసలు పోలీసులు కూడా వీటన్నిటిలో కలిసిపోయి ఉన్నారా, అంటే ఎవరైతే కల్పిట్ ఉన్నాడో అతనికి సహకరిస్తున్నారా అని చెప్పి అనుమానాలు బాగా పెరిగిపోతాయి. ఇదిలా ఉండగా మూడో రోజు ఏదైతే బాడీ దొరికిందో, ఆ తర్వాత ఎవరైతే ఈ అన్నోన్ పర్సన్ ఉన్నాడో అతన్ని సిరిసిరి ఇన్స్పెక్టర్ మంజునాథ గౌడ్ కూడా బెదిరించడం జరుగుతుందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏం చెప్పాడంటే, ఈ బాడీ దొరికిన తర్వాత బెల్తంగడి పోలీస్ స్టేషన్ లోనే తనని బెదిరించారు. ఒకవేళ నువ్వు కేసు వాపసు కనుక తీసుకోలేకపోతే నిన్ను కొట్టుతాం, చంపేస్తాము, లేకుంటే నిన్ను ఏళ్ల తరబడి జైల్లో పెడతామని చెప్పడం జరిగిందని చెప్పి వస్తున్నారు. ఆ తర్వాత తనని 10 కోట్లు ఈ ఇన్స్పెక్టర్ ఆఫర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఒక బ్రీఫ్ కేసు కాదు, ఒక 3 స్టార్ పోలీస్ వ్యక్తికి 10 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? నిజంగానే దీనిపైన ఇంకా అనుమానాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే ఒక పెద్ద మనిషి, ఎవరైనా పెద్ద సపోర్ట్ లేకపోతే ఇంత పెద్ద అమౌంట్ తను ఇవ్వలేడు. అలాంటిది తను ఇంతలా మ్యానిపులేట్ చేస్తున్నాడంటే తన వెంట ఎవరో పెద్ద వ్యక్తి ఉన్నాడని చెప్పి మనకు తెలుస్తుంది. ఆ తర్వాత తన నుంచి ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. తను కేసు విత్డ్రా చేసుకుని
ఉంటున్నా అన్నట్లు ఆ స్టేట్మెంట్ లో రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రజెంట్ ఈ బెల్తంగడి ఎవరైతే సిసిరి ఇన్స్పెక్టర్ ఉన్నాడో మంజునాథ గౌడ్ తను ఆ, అందుబాటులో లేడు. దీంతో ఈ అన్నోన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన లాయర్ ఎవరైతే సిట్ చీఫ్ ఉన్నారో ప్రణవ్ మొహంతి గారికి ఒక మెయిల్ రాయడం కూడా జరిగింది. ఆ మెయిల్ లో ఏంటంటే తనని బెదిరించడం ఎలా జరిగింది, ఆ తర్వాత ఒకవేళ కేసు వెనక్కి తీసుకోలేకపోతే తనని చంపేస్తాము, దాదాపు 10 కోట్లు కూడా ఆఫర్ చేసినట్లు, ఆ తర్వాత తన నుంచి ఒక రికార్డ్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నట్లు తను చెప్పడం జరుగుతుంది. దీంతో ఇంకా అనుమానాలు పెరిగిపోతాయి. రేపటి రోజు సిట్ అధికారుల పైన కూడా అసలు నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే సిట్ అధికారులనే తనని ఇలా బెదిరిస్తున్నారని చెప్పి తెలియడంతో రేపటి రోజు పబ్లిక్ కి సిట్ అధికారులపైన కూడా విశ్వాసం పోతుంది. ఇది ఎలా ఉందంటే సినిమాలలో డబ్బున్న వ్యక్తి ఎలాంటి సాక్ష్యాధారాలైనా తారుమారు చేస్తాడా అన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ దొరికిన ఏమన్నా స్కెల్టన్ బోన్స్ ఉన్నాయో వాటిని కూడా తారుమారు చేస్తారా, దృశ్యం మూవీలో చూపించినట్లు స్కెల్టన్ ని మార్చేసి తారుమారు చేస్తారా సాక్ష్యాలని అన్నట్టు కూడా అనిపిస్తుంది. దీనిపైన డౌట్స్ వస్తున్నాయి. ఒక మూవీలో ఎలాగైతే ఒక కల్ప్రిట్ ని దాచడం కోసము సాక్ష్యాధారాలు చేంజ్ చేస్తారో, పోలీసులు అంతా కలిసిపోతారో, అలాంటి సిచ్యువేషన్స్ ఈ ధర్మస్థల కేసులో కూడా కనిపిస్తున్నాయి. రేపటి రోజు ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోతుందా అని ఒక డౌట్ వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే నెక్స్ట్ 2 days కూడా తవ్వకాలు జరిగాయి. ఎలాంటి అవశేషాలు కానీ ఎలాంటి బాడీ బోన్స్ కానీ దొరకలేదు. అయితే ఈ పరిశుద్ధ కార్మికుడు ఏం చెప్తున్నాడు అంటే 9th పాయింట్ లో తను చాలా బాడీస్ ని దహనం చేశాడు, అక్కడ ఎలాగైనా అవశేషాలు దొరుకుతాయని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రజెంట్ టైంలో కేసు ని విత్డ్రా చేసుకున్నట్లు తనని ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఇన్స్పెక్టర్ మంజునాథ్ గౌడ కూడా తనని బెదిరించాడు, తనని 10 కోట్ల ఆఫర్ కూడా చేశాడు, తన దగ్గర నుంచి ఒక రికార్డెడ్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నాడు అన్నట్లు వస్తున్నాయి ఆరోపణలు. మరి రేపటి రోజు ఏం జరుగుతుందో చూడాలి. అసలు ఈ కేసు ఒక తీరని మిస్టరీగానే మిగిలిపోతుందా, అసలు డబ్బుంటే ఏమైనా చేయగలుగుతామా భారతదేశంలో, ఈ కేసెస్ బయటికి రాకుండా ఇలానే ఉంటుందా రేపటి రోజు ఈ ధర్మస్థల కేసు అనేది చూడాలి మనము. దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయగలండి. నిజంగానే అసలు నిజమైన కల్ప్రిట్ ఎవరో నిజంగానే కనుక్కునే ఛాన్స్ ఉందా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతో పాటుగా ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి టాపిక్స్ చేసేటప్పుడు చాలా భయం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ చేసినప్పుడే ఈ లోకల్ ట్రయల్ కోర్ట్స్ లో కూడా ఏం చేశారంటే కేసెస్ పెట్టడము, టాపిక్స్ ని రిలీజ్ చేయడము, ఆ వ్యక్తి పైన కూడా కేసు పెట్టడం యూట్యూబర్స్ పైన కూడా జరిగింది. అయితే రీసెంట్ గా బెంగళూరు హైకోర్టు ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే ఇది పబ్లిక్ డొమైన్ లో ఉన్న కేసు, దీనిపైన పారదర్శకత ఉండాలి, ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది కోర్టు దగ్గర నుంచి. అయితే మీకేమనిపిస్తుంది ఈ కేసు పైన? నిజమైన కల్ప్రిట్స్ దొరికే ఛాన్సెస్ ఉందంటారా లేదంటారా? మీరు మీ యొక్క కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఏదైనా అప్డేట్స్ ఈ కేసు పైన వస్తుంటే నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను, మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టాపిక్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్.